నాగరాజు ఈ ఇంటి కులదైవం. నీకు ఏ హాని చేయడమ్మా? పాలు పట్టించు. భయం లేదమ్మా. పట్టించు. నేను తప్ప ఎవరు పట్టించినా పాలు తాగని ఏ నాగరాజు నీ చేతి పాలు తాగాడమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ నాగరాజుగా నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడతాడు. ఏమో భాగ్యలక్ష్మీదేవి గారు, నాకేమీ అర్థం కావడం లేదు. పావు ఏమిటి, మనుషుల్ని కాపాడటం ఏమిటి? చెప్తా విను. మొదట్లో మేము సాధారణ కుటుంబీకులమే. ఒకప్పుడు నా భర్తకు పెద్ద జబ్బు చేసింది. ఎందరు వైద్యులు చూసినా, ఎన్ని మందులు వాడినా ఏమీ ప్రయోజనం కలగలేదు. ఆయన మూసిన కన్ను తెరవలేదు. ఏమైంది? ఏంటి? పావు నరసమ్మ, పావు కల్లో కనిపించింది. ఏదో పడగ విప్పి ఆడుతూ ఉన్నట్టుగా ఉంది. నాగరాజు. అవునమ్మా, నాగరాజా. నాగేశ్వరుడు తన పూజ సంగతి గుర్తు చేస్తున్నాడు. అయ్యగారికి నమ్మకం లేకపోవటం వల్ల తరతరాల నుంచి చేసే నాగపూజ మానేశారు. నా మాట విని మళ్ళీ పూజ మొదలు పెట్టమ్మా. మీ కష్టాలు కడితేరతాయి. ఆమె చెప్పిన ప్రకారం మా కులదైవం నాగరాజు ప్రతినిత్యము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాను. చివరక నాగేశ్వరుడి దయ వల్ల నా భర్త బ్రతికాడు. నా మాంగళ్యం నాకు దక్కింది. ఆయన కళ్ళు తెరిచిన రోజు నా ఆనందానికి అంతు లేదు. ఆ రోజు నుంచి మా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి అయింది. ఆయన అంతులేని ధనం సంపాదించారు. ఆ చిన్న పెంకుటిల్లు ఇంత పెద్ద భవనంగా మారింది. సామాన్యులం శ్రీమంతులమయ్యాం. నాగరాజు పట్ల కృతజ్ఞతాపూర్వకంగానే భవనం పైన ఆ నాగచిహ్నం వెలిసింది. పూజకు అనువుగా ఉండడం కోసం నాగరాజు పుట్టపై ఈ మంటపం నిర్మించాం. ఈ నాగ పూజ వెనక ఎంత గాథ ఉందమ్మా. అమ్మా, పదమ్మా, భోజనానికి ఆలస్యం అవుతోంది. భోంచే. నీకెందుకమ్మా శ్రమ? నీ వడ్డించుకుంటాగా. నా శ్రమని నువ్వు చూసినప్పుడే తీరిపోయిందమ్మా. నీలాంటి ముచ్చటైన ఆడపిల్ల ఇంట్లో తిరుగాడి ఎంతో కాలమైంది. నీ దయకు చాలా కృతజ్ఞతలు. నేను తినిపిస్తానమ్మా. అమ్మా, ఏమిటమ్మా అలా చూస్తున్నా? భాగ్యలక్ష్మీదేవి గారు, ఆ ఫోటోలో మీ పక్కనున్నది ఎవరు? అచ్చు మా అమ్మలాగే ఉంది. నీదల్లా, నా కుమార్తె రాజ్యం నీదల్లా. నిన్ను స్టేజీ మీద చూసినప్పుడే సందేహించాను. నాగరాజు నీ చేతి పాలు తాగినప్పుడే నా అనుమానం బలపడింది. ఇప్పుడు ఈ పోలికతో నువ్వే నా మనవరాలని నిరుకుపోయిందమ్మా. నేను నీ మనవరాలు? అవును తల్లి, ఇంకా సందేహం ఎందుకు? ఇంతకు మా రాజ్యం ఎక్కడమ్మా? ఎక్కడమ్మా మా రాజ్యం? మీ రాజ్యం ఇంకా ఎక్కడుంటుంది? జీవితమంతా మనోవ్యాధితో కృంగి కృషించిపోయింది. అంతస్తుల ఆహంతో కన్న తల్లిదండ్రులే తనను దూరం చేసి దయాదాక్షిణ్యాలు లేని సమాజం వెలివేస్తుంది. ఒక మామూలు నెట్టిగా బ్రతికింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, మరణంలో కూడా నా తల్లిదండ్రులు ఒక్కరినొకరు ఎడబాయలేదు. నన్ను ఏకాకి చేసి వెళ్ళిపోయారు. చేసిందంతా చేసి ఇంకా ఎందుకమ్మా ఈ ముసలి కన్నీరు? తల్లి, నేనేం చేయలేదమ్మా. నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా. ఆ అంతస్తులో మీ తాతగారి
ఒక నాటకాల వ్యక్తిని తన అల్లుడిగా ఆయన ఊహించుకోలేకపోయాడు. తండ్రి మాట కాదని ఈ ఐశ్వర్యాన్ని కాలదని నీ తల్లి వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఎంత కుమిలి కుమిలి ఏడుస్తున్నానో నీకేం తెలుసు. ఆయన కోపం తగ్గగాని ఆయనే పిలిపిస్తారు. నా బిడ్డ నాకంటదిటే ఉంటుందని ఎంత ఆశించాను, ఎందరి దేవుళ్ళకు మొక్కుకున్నాను. ఇప్పటికీ ఆ భగవంతుడికి నా మీద దయగలిగింది. నీ రూపంలో మళ్ళీ నా బిడ్డను నాకు చూపించు. ఈ ఇంటికి అసలైన వారసురాల్ని పంపించు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. ఈ ఇంట్లో నేనుండడం, నా తల్లి బ్రతుకును నాశనం చేసిన ఈ ఐశ్వర్యం నన్ను సుఖపెడుతుందా? వద్దు, ఈ ఇల్లు వద్దు, ఈ వారసత్వం వద్దు. మీ ఆదరణకు ధన్యవాదాలు. వస్తాను. ఏ ఆత్మాభిమానంతో నా తల్లి మీకు దూరం అయిందో ఆ ఆత్మాభిమానం నాలోనూ ఉంది భాగ్యలక్ష్మీదేవి గారు. సెలవు. ఆ నటీమణి రాజ్యం కూతురు. అందుకే మరి ఆ నాటకాల వారసత్వంతో పాటు ఈ ఆస్తి కూడా కొంపదీసి వారసత్వం అవుతుంది. అయ్యేది ఆ పిల్ల ఉండదని వెళ్ళిపోయింది, లేకపోతే ఈ ముసలిది అంత పని చేసింది. ఆ ముసలిది ఎప్పుడు మాత్రం ఊరుకుంటుందా? వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఆస్తి అంతా కట్టబెట్టుకో. పక్షవాతంతో తీసుకుంటుంది కదా, ఎప్పుడో గుట్టుకుని వస్తుంది, ఆస్తుందో మనకు వస్తుంది కదా అనుకున్నాం. అనుకోవడం ఏమిటి? గోతికన్నక్కల్ని కనిపెట్టుకుంటుంటాను. డబ్బు కోసం గాని, లేకపోతే ఈ ముసలిదాన్ని ఇంటి పెత్తనం చేయడానికి నాకేం కర్మ? అయినా పెద్ద బంధుత్వం ఏమిడిచింది? ఆవిడ గారి చెల్లెలు నా భార్య, అది చచ్చిపోయిందిగా. ఆ మాత్రం అవసరం మీకైనా ఉంది, నాకేముంది మహాప్రభు? ఏదో ఎచ్చేడు మీ చేతుల్లోకి వస్తే 2 రాళ్లు నా జేబులో రాస్తాయని ఆశ. ఆ ఆశతోనే కదా అందరం ఏడుస్తున్నాం. లేకపోతే ఆ ముసలిదానికి వండి పెట్టవలసిన కర్మ నాకేం పట్టింది? దానికి కారు దొరవలసిన కర్మ నా బుజ్జిబాబుకి ఏం పట్టింది? ఎక్కడో దాని వేరు విడిచిన మేమా కోడలు ఈ చెంపలు పడితే ఆ చెంపలు తగ్గిందంట. అసలు ఆలోచన అంతా దేనికి? ఆ నాటకాలు సభ చేస్తే పోరా దొరికిపోతారా పిచ్చి సన్యాసి. అసలు ఆ ముసలిది తర్వాత ఏం చేయబోతుందో చూసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. సరేనా? సరే. ఈవిడే కదా అక్కడ ఫోటోలో కనిపించిన ఆవిడ? అవును. అంటే భాగ్యలక్ష్మీదేవి గారి కూతురు డాక్టర్ అన్నమాట. అంటే మనవరాలని తేలిపోయింది. మరి ఆవిని డోంట్ వాంట్ అని ఎందుకు వచ్చావు? రాక నా తల్లిని అవమానించిన ఆ కొంపలు డబ్బు కోసం ఉండమంటావా? డబ్బు కోసం కదా, నాట్ ఫర్ మనీ. ఆ పుణ్యాత్మరాలి ప్రేమాభిమానాల కోసం, లవ్ అండ్ ఎఫెక్షన్. ఆవిడంతగా ప్రార్థించినప్పుడు ఆవిడ మాట తోసేసి ఎందుకు వచ్చావు? పెద్దలా ఎవరిది? అమ్మా భాగ్యలక్ష్మీదేవి గారా? నమస్కారం తల్లి, నమస్కారం. నేనమ్మా, నేనే. అలాగా చూడండి, జయప్రద నా మనవరాలు. నా ఆస్తిని తాము పేరు విల్లు వ్రాసేస్తున్నాను. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆమెదేనని చెప్పు బాబు. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. ఎలాగైనా నచ్చజెప్పి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి బాబు. మీ రుణం ఉంచుకోండి. నా స్థాయి శక్తిలో పిలిపిస్తా. హాయ్, వెంకన్న పంపిస్తారా? ఆ ముసలిది అనుకున్నంత పని చేసింది. ఏం చేసింది? బిల్లు రాసేసి రాస్తుంది. రాస్తే నేను ఊరుకుంటారా? ఈ అట్లగాడితో గొంతులో పడుస్తాను. ఒక్క దెబ్బకి మారు పగిలిపోవాలి. అయ్యా, ఇదేమిటి కాలం? దీంతో ఎన్ని కాగితాల మీద దొంగ పోట్లు పొడిచాను, మరొక్క పోటు ముసల్దాని గుడ్డులో పొడిచేస్తాను. అయ్యా మూర్తి గారు, మరి ఓటాలు పంచుతారా? మీ అందరూ ఆవేశపడితే మొదటికే మోసం వస్తుంది. ముందు ముసల్దాన్ని మర్యాదగా అడుగుతాం. ఆ వీలునామా చింపేసి ఆస్తి అంతా సమానంగా మనందరికి పంచడం. చెప్పినట్టు చేసిందా సరే, లేకపోతే సభ. అది కూడా ప్లాన్ ప్రకారం జరగాలి. ఇతరులు పండు పండి రాలిందనో, యాక్సిడెంట్ అనో, ఏ విధంగానైనా సరే సహజమైనటువంటి మరణం నేచురల్ డెత్ అని అనుకోవాలి. సరేనా? సరే.